ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో అందరికీ కూడా మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు స్వాగతం ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. మరొక ఉదయకాలం మిమ్మల్ని తట్టి లేపడానికి నిద్రలో నుండి మిమ్మల్ని మేల్కొల్పులోనికి నడిపించడానికి మరి దేవుని యొక్క సేవకుడిగా, రాయబారిగా, దేవుని యొక్క కాపరిగా, దేవుని యొక్క సంఘ కాపరిగా మరి మీ ముందుకు వస్తున్న మీ నిద్రాస్థితి అంతటినీ కూడా మరి విడిచిపెట్టి ఆత్మీయ మేల్కొల్పులోనికి మిమ్మల్ని నడిపించడానికి యొక్క ప్రయాసతో మరి యొక్క సహవాసం ద్వారా మేము ముందుకు వస్తున్నా. ఎందుకు మిమ్మల్ని నిద్ర లేపాలి, ఎందుకు మిమ్మల్ని ఈ మేల్కొల్పులోనికి తీసుకురావాలి అని ఆలోచన చేస్తే, ఎందుకు మాకు ఈ ప్రయాస? మీరు నిద్రపోతే ఏమి, మీరు పడుకుంటే ఏమి, మీరు మత్తులై ఉంటే ఏమి, మీరు ఎలా జీవిస్తే మాకేమిటి అని మేము అనుకోవడానికి అవకాశము ఉంది. కానీ అలాగా అనుకోవడానికి దేవుడు మాకు అవకాశము ఇవ్వడం. ఎందుకంటే మా మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మేము ఫీల్ అవుతూ ఉంటాం, బాధ్యతను మేము స్వీకరిస్తాం, బాధ్యతకు తగినట్టుగా నడుచుకోవాలనే ప్రయాసన కలిగి ఉంటాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందుము. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. చూడండి, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. ఇతరులు ఏం చేస్తారండి? నిద్రపోతారు. మరి క్రీస్తునందు ఉన్నవారు మెలకువగా ఉండాలి. క్రీస్తునందు ఉన్నవారు లేచి ఉండాలి, చూడగలగాలి. వెలుగు సంబంధమైన క్రియలు చేయడానికి మెలకువగా ఉండాలి. అందుకనే ఇతరుల వల్ల నువ్వు ఒకవేళ ఇంకా నిద్రిస్తూ ఉన్నావేమో, నేను లేపటానికి ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా మేము ముందుకు వస్తున్నాను. మిమ్మల్ని ఈ మత్తులో నుంచి మేల్కొల్పడానికి ఈ వాక్యమును మేము ముందుకు తీసుకుని వస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలను శ్రద్ధగా గమనించినట్లయితే, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. ఈ నిద్రకు లేదా మత్తు అయినటువంటి స్థితికి ఒక సమయం ఉంది. ఏంటి ఆ సమయం అంటే, అది రాత్రి సమయం మాత్రమే. ఈ రాత్రి సమయంలో నిద్రపో, ఏమీ నిన్ను ఎవరు కూడా ఏమన్నారు. ఈ రాత్రి సమయంలో అలసినటువంటి ప్రాణమును బట్టి, అలసినటువంటి దేహమును బట్టి మొత్తైనటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళు, అదేమి మరి అభ్యంతరపరచదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తునందనటువంటి నీవు మాత్రము మరి మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక, మనము పగటి వారమై ఉన్నాము కనుక, అంటే మనం వెలుగు సంబంధులము కాబట్టి మనము మత్తులమై ఉండకూడదు, నిద్రించే వారంగా ఉండకూడదు, ఆ నిద్రావస్థను మనం కలిగి ఉండకూడదు. నీకు ఇవ్వబడినటువంటి రాత్రి నువ్వు సేద తీరడానికి ఉపయోగించుకో. అలిసినటువంటి నీ ప్రాణమును మరి కొంత సేద తీరడానికి ఉపయోగించుకో. అందులో ఏమీ తప్పైతే లేదు. ఎందుకంటే తన శిష్యులు అలిసినటువంటి రీతిని బట్టి యేసుప్రభువు వారు కూడా ఇక ప్రార్థించుట చాలించిన తర్వాత పోయి మీ ప్రాణములను సేద తీర్చుకోండి తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. ప్రాణములు సేద తీర్చుకోవడం కొరకు దాన్ని మరి అలసినటువంటి దేహములను విశ్రాంతిలోనికి నడిపి మళ్ళా నూతనమైన ఉత్తేజము, నూతనమైన శక్తి, నూతనమైన బలం పొందుకోవడానికి నిద్రించు పర్లేదు, కొంచెంసేపు సేద తీరు, కొంచెంసేపు నిద్రపో పర్లేదు. ఇక అదే పనిగా మత్తులై మాత్రము దయచేసి ఉండవద్దు. నిద్రలో నుంచి మేల్కోవాలి. మీరు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి మెలకువ సంబంధమైన పనులన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు పగటి సంబంధులై ఉన్నారు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధమైన క్రియలన్నీ చేయడానికి మీరు మెలకువగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మెలకువగా ఉండడానికి, తట్టి లేపడానికి
మిమ్మల్ని మేల్కొల్పడానికి ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా ప్రతి ఉదయం నా ప్రయాసతో మీ ముందుకు వస్తున్నాం. ఎవరైతే స్వాగతిస్తున్నారో, ఎవరైతే అమ్మో నేను మేల్కోవాలి అనే ఒక ఆదృతని కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ నిద్రావస్థను నేను విడిచిపెట్టి పగటి సంబంధమైన క్రియలు చేసేవాడుగా నేను ఉండాలని, వెలుగు సంబంధమైన క్రియలు చేయాలని ఆశను ఎవరైతే కలిగి ఉంటారో వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం బట్టి స్వాగతిస్తున్నాను. రండి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కలిసి పగటి సంబంధమైన పనులు, వెలుగు సంబంధమైన పనులు అనేకము చేసి దేవుని యొక్క రాజ్యమును విస్తరించాలి, దేవుని యొక్క రాజ్యమును కట్టాలి, దేవుని యొక్క పనులను మనం చేయాలి. మేల్కొని త్వరపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సహాయము చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలని దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల ధ్యానమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను తట్టి లేపుచున్నా నీ మేల్కొల్పులో ఉండాలని, ఈ మెలకువలో ఉండాలని. మేము రాత్రి సంబంధులు కాదు నైనా, మేము పగటి సంబంధులము. రాత్రి సంబంధులు ఇదిగోనైనా నిద్రపోతారు, మత్తులై ఉంటారు. మేమైతే పగటి సంబంధులం, మేము మత్తులై ఉండము, నిద్ర భారము కూడా కలిగి ఉండము నాయన. మేము మెలకువగా ఉండి పగటి సంబంధమైన పనులు, వెలుగు సంబంధమైన పనులు చేసేవారంగా ఉంటాం నాయన. ఇదిగో ప్రభా, ఈ తీర్మానంలోకి ఎందరైతే వస్తున్నారో అందరినీ కూడా స్వాగతిస్తున్నాను బాబు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి నాయన ఈ పిలుపు అందుకున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దర్శించండి. కలిసి మీ రాజ్య వ్యాప్తిని, మీ స్వార్థను, మీ యొక్క సంఘమును కట్టుటకు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.